హాయ్! నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు వరల్డ్ హిస్టరీ సీరీస్ ఇన్ తెలుగు. మొత్తం మానవ చరిత్రనంతా కవర్ చేయాలన్నది గోల్. అండ్ ఈరోజు 13థ్ ఎపిసోడ్‌లో భాగంగా బ్రాంజ్ ఏజ్ అనేది ఎలా ఉండేది? అండ్ ఎందుకు ఈ బ్రాంజ్ ఏజ్ ఒక పాయింట్‌లో కొలాప్స్ అయిపోయింది? ఈ 2 క్వెషన్‌ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి ఈ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ బ్రాంజ్ ఏజ్ కన్నా ముందు మానవులు రాతి యుగంలో బతికేటోళ్ళు. స్టోన్ ఏజ్‌లో బతికేటోళ్ళు. ఈ స్టోన్ ఏజ్ కూడా 3 దశలుగా ఉండేది. ఫస్ట్‌ది ఏంటంటే పాలియోలిథిక్. పాలియో అంటే ప్రాచీనమైన, లిథిక్ అంటే రాయి. సో, ప్రాచీన రాతి యుగంలో బతికేటోళ్ళనమాట స్టార్టింగ్. అండ్ ఈ కాలంలో మనం స్టోన్స్‌తో, రాళ్ళతో ప్రధానంగా 3 పనిముట్లు చేసుకునేటోళ్ళం. ఒకటేంటంటే నిప్పు రాజేయడానికి, రెండోదేంటంటే వేటాడడానికి, మూడోది వేటాడిన జంతువుల్ని బుచ్చరింగ్ చేసుకొని తినడానికి, కోసుకొని తినే పనిముట్లు ఇవి మనం మేజర్‌గా తయారు చేసుకున్నాం. ఆ తర్వాత ఆహ్, ఐస్ ఏజ్ అయిపోయాక మారుతున్న వాతావరణానికి అనుకూలంగా మన పనిముట్లు కూడా మార్చుకున్నాం. రాయితో చేసినవి. ఇక్కడే మనం బోలెడంత వైరుధ్యం కనబడతదనమాట. అంటే చేపల్ని పట్టడానికి చిన్న పనిముట్లు, పెద్ద పెద్ద జంతువులు పెట్టడానికి పెద్ద పనిముట్లు ఆహ్, ఇలాంటియన్నీ తయారు చేసుకున్నాం. అండ్ ఈ కాలాన్నే మనం మెసోలిథిక్ అంటాం. మెసో అంటే మధ్యయుగం అనమాట. సో, మధ్యరాతి యుగం అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత వ్యవసాయంకి అనుకూలమైన రాతి పనిముట్లని మనం తయారు చేసుకునేవాళ్ళం అనమాట. ఈ కాలాన్ని మనం నియోలిథిక్ అంటాం. ఇలా మన మానవ జీవితం అనేది పరిణామం చెందుతూ వచ్చింది. ఆ తర్వాత మనం రాళ్ళ నుండి కాపర్‌కెళ్ళాం. కాపర్ అనేది 2 రకాలుగా దొరికేది. ఒకటేంటంటే సహజంగా రాగి దొరికేది. నేటివ్ కాపర్ అంటాం. దాన్ని మనం హ్యామర్ చేసుకొని నచ్చిన పాత్ర కింద తయారు చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ధాతువులో దొరికేది. ఓర్‌లో దొరికేది. దీన్ని మనం హ్యామర్ చేయలేం. దీన్ని వేడి చేసి కరిగిచ్చి దాంట్లో ఉన్న కాపర్‌తో మనం వస్తువులు తయారు చేసుకోవాలి. అండ్ ఇట్లా కరిగియడానికి మనం ఫర్నెస్‌లని కూడా బిల్డ్ చేసుకున్నాం. ఈ ఫర్నెస్ ఏం చేత్తదంటే నిప్పు నుంచి వచ్చిన వేడిని బయటికి పోకుండా పట్టుకుంటది. దానివల్ల టెంపరేచర్ అనేది క్రమక్రమంగా పెరుగుతది. అండ్ ఈ బ్రాంజ్ ఈ ఈ ఈ కాపర్ కరిగియడానికి మనకి సుమారు 1000 డిగ్రీ సెల్సియస్ కావాలి. సో, అంత వేడి పుట్టిచ్చి, ఈ ధాతువుల్ని కరిగిచ్చి, దాని ద్వారా వచ్చే కాపర్‌తో మనం వస్తువులు తయారు చేసుకునేవాళ్ళమనమాట. అండ్ ఇలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు మనకేమర్థమైందంటే, ఈ కాపర్‌తో టిన్ అంటే తగరం రాగితో తగరం కలిసినప్పుడు ఒక కొత్త అలాయ్ అనేది వత్తదనమాట. అండ్ అదే బ్రాంజ్. ఈ బ్రాంజ్‌ని తెలుగులో కంచంటాం. ఇప్పుడు చిన్నప్పుడు కంచు మోగినట్టు కనకమ్మ మ్రోగిన అని చదువుకున్నాం గదా! ఆహ్, ఆహ్, ఆ కంచినే మనం బ్రాంజ్ అంటాం. అండ్ ఈ బ్రాంజ్ అనేది కాపర్ కన్నా చాలా బలంగా ఉండేదనమాట. ఇది బలంగా ఉండేది. తర్వాత షేప్‌లు గూడా వచ్చేయి. తర్వాతేంటంటే బ్రాంజ్ కన్నా కొంచెం తక్కువ టెంపరేచర్‌లోనే తయారు చేసేటోళ్ళనమాట. ఎందుకంటే టిన్ కలిసేది గదా! దానివల్ల కొంచెం తక్కువ టెంపరేచర్‌కే సో, అన్ని రకాలుగా ఈ ఈ బ్రాంజ్ అనేది చాలా ఆహ్, ఆహ్, క కాపర్‌తో కంపేర్ చేసుకుంటే ఇదే బావుండేదనమాట. దానివల్ల ప్రజలందరూ బ్రాంజ్‌నే వాళ్ళ అంటే ఫస్ట్ వెపన్స్‌కి, ఆర్మరీకి ఆటిల్ని బ్రాంజ్‌తోనే తయారు చేసుకునేటోళ్ళు. తర్వాత అగ్రికల్చరల్ టూల్స్‌ని గూడా బ్రాంజ్‌తో తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఈ బ్రాంజ్‌ని ఆర్నమెంట్స్‌గా వాడుకునేటోళ్ళు. తర్వాత వెసల్స్‌ని గూడా తయారు చేసుకునేటోళ్ళు. సో, ఇలా మానవ జీవితాన్ని బ్రాంజ్ చాలా మార్చేసింది. అందుకనే ఈ కాలాన్ని మనం బ్రాంజ్ ఏజ్ అంటాం అనమాట. అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఆహ్, బిఫోర్ కామన్ ఎరాకి 1000 సంవత్సరాల వరకు ఈ 2000 సంవత్సరాల కాలాన్ని మనం బ్రాంజ్ ఏజ్ అని పిలుస్తాం అనమాట. అండ్ అంతా బానే ఉంది గానీ, ఈ బ్రాంజ్ తయారు చేయడానికి కాపర్ ఇంకా టిన్ కలాలన్నాం కదా! అండ్ ఈ టిన్ అనేది అన్ని చోట్ల దొరికేది కాదు. కాపరు అన్ని చోట్ల దొరికేది. కానీ టిన్ అనేది అరుదుగా కొన్ని చోట్ల ఎక్కువ దొరికేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీమాక్ సివిలైజేషన్ అంటాం కదా! అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గరుండేది. అక్కడ అలా కొన్ని చోట్ల దొరికేది. దానివల్ల ఏమైందంటే ఈ సమాజాలు ఈ మెయిన్ సివిలైజేషన్ నాగరికతలు ఈ టిన్ ఎక్స్‌ప్లోరేషన్ కోసం అవి ఎక్స్‌పాండ్ అవుతూ ఆ ట్రేడ్ రూట్లు పెంచుకోవడం, తర్వాత ఎక్కడన్నా దొరికితే అక్కడ స్థిరపడి, అక్కడ నాగరికతను డెవలప్ చేసుకొని దాంతో కనెక్షన్‌లో ఉండడం. ఇట్లా ఎక్స్‌పాండ్ అయ్యేటియి అనమాట. ట్రేడ్ రూట్‌లు కూడా ఎక్స్‌పాండ్ అయ్యేటియి. అండ్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రాంజ్ ఏజ్‌లో. ఎందుకంటే ఈ సమాజాలన్నీ కనెక్ట్ అయ్యి ఉండేయనమాట. ఇవి గ్లోబలైజ్డ్ వరల్డ్‌గా ఉండేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్ మనం బ్రాంజ్ ఏజ్‌ని 2 కాలాలుగా విడదీస్తాం. ఎర్లీ బ్రాంజ్ ఏజ్ అంటాం. ఇంకోటేమో లేట్ బ్రాంజ్ ఏజ్. అయితే ఎర్లీ బ్రాంజ్ ఏజ్‌లో ఇండస్ వ్యాలీ, మెసొపొటేమియా, ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాలన్నీ ట్రేడ్ చేసుకునేటియనమాట. చైనా కూడా ఉండేది. ఇది కూడా ట్రేడ్ చేసేది కానీ కొంచెం తక్కువ వీటిలతో కంపేర్ చేసుకుంటే. సో, ఇవన్నీ ట్రేడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఆహ్, ఆ తర్వాత ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయిపోయిందో
ఫోకస్ అంతా వెస్ట్‌కి షిఫ్ట్ అయిందనమాట. ఈ వెస్ట్‌లో ఈజిప్ట్ ఇంకా మెసొపొటేమియాతో పాటు కొత్త సివిలైజేషన్‌లు గూడా పుట్టుకొత్తాయి. ఒకటేంటంటే మైసీనియన్ గ్రీసు, ఇంకోటేంటంటే అనటోలియాలో హైటైట్ ఎంపైరు, తర్వాత లెవాంట్‌లో కెనటైట్ ఎంపైరు ఇట్లాంటి కొత్త ఎంపైర్‌లు కూడా వచ్చి ఇక్కడే ఈ మెడిటేరియన్ సీ ఆనుకుని ట్రేడ్ అనేది జరిగేది. అండ్ ఎ ఈ ఇది ఈ ఈ ఇక్కడేమో టిన్ కోసం యూరప్ మొత్తం అంతా ఈ ఇవి ఈ సివిలైజేషన్ అనేది స్ప్రెడ్ అయ్యేదనమాట. అంటే ఎక్స్‌ప్లోర్ చేసేటోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్‌లో దొరికిన టిన్ వాడుకొని గూడా వీళ్ళు ఆహ్, అక్కడ టిన్ తవ్వుకొని గూడా వీళ్ళు తెచ్చుకునేటోళ్ళని జెప్పి ఆధారాలున్నాయి. స్కాండినేవియన్ వరల్డ్ కూడా అంతవరకు ఎక్స్‌పాండ్ అయ్యి, ఆ యూరప్‌లో ఉన్న నదులను వాడుకొని ట్రేడ్ రూట్‌లని బిల్డ్ చేసుకొని ఈళ్ళు ఆహ్ బ్రాంజ్‌ని తయారు చేసుకునేటోళ్ళు. ఇలా ట్రేడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే అలాంటి బ్రాంజ్ ఏజ్‌లో క్రీస్తు పూర్వం 1177 సంవత్సరంలో ఆ సంవత్సరం టైంలో ఇంచుమించుగా ఈ బ్రాంజ్ ఏజ్ అంతా కూలిపోయింది. అయితే ఈ కూలిపోవడానికి 1 కాదు, 2 కాదు బోలెడు కారణాలున్నాయి. అయితే ఈటిలిని మనం ఏమంటామంటే పెర్ఫెక్ట్ స్ట్రోమ్ ఆఫ్ క్రైసిస్ అంటాం. లేదా సిస్టమిక్ కొలాప్స్ అంటాం. అయితే దీంట్లో భాగంగా ఏం జరిగిందంటే క్లైమేట్ చేంజ్ కారణంగా డ్రాట్ వచ్చింది. తర్వాత ఫెమైన్ వచ్చింది. తర్వాత ఇంటర్నల్‌గా రివోల్ట్స్ వచ్చాయి. ఇలా బోలెడన్ని వచ్చాయి. సరే ఈటిలిని డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వెస్టర్న్ యూరోప్‌లో క్లైమేట్ మారిన కారణంగా అక్కడ ఫస్ట్ డ్రాట్ వచ్చిందనమాట. కరువొచ్చింది. కరువు రావడం వల్ల ఫెమైనొచ్చి ఆహ్, అక్కడి నుండి మైగ్రేషన్స్ అనేవి జనాలు ఎక్కువ సమూహాలుగా ఆహ్, ఈస్ట్ వైపుకి రావడం మొదలుపెట్టారు. అండ్ అలా వచ్చే క్రమంలో వీళ్ళు మైసీనియన్ గ్రీస్ మీద దాడి చేశారు. అనటోలియా మీద దాడి చేశారు. కెనటైట్ ఎంపైర్ మీద దాడి చేశారు. సముద్ర మార్గాల మీద వచ్చి ఈజిప్ట్ వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఈ ఈ ఇలా దాడి చేసినట్టు మనకి ఎక్కువ ఈజిప్షియన్ రికార్డ్స్‌లో ఈళ్ళు ఈజిప్టోళ్ళు రాసుకున్నారు దీన్ని. ఆళ్ళ మెమరీ ఆళ్ళు రికార్డ్ చేసిందే మనకి తెలుతుందనమాట. ఈ బొమ్మ ఉంది చూసారా? ఇది ఈజిప్టోళ్ళు గీసిన బొమ్మే. ఆ టైంలో గీశారిది. అయితే ఈళ్ళ ఆహ్, ఈ బొమ్మలను బట్టి మనకు అర్థమయ్యేదేటంటే, ఈ సీ పీపుల్ అనేవాళ్ళు ఒక్క చోట నుంచి కాదు, మల్టిపుల్ ఏరియాస్ నుంచి వచ్చారు. తర్వాత మల్టిపుల్ టైమ్స్ వచ్చారు. ఒకసారి వచ్చి ఇన్వైట్ చేయలేదు. దఫాదఫాలుగా వచ్చి ఈళ్ళు చేసేటోళ్ళు. తర్వాత ఈళ్ళు షిప్పుల మీద కూడా వచ్చేవాళ్ళు. ఎందుకంటే, ఆ షిప్ ర్యాక్స్ ఏదైతే ఉన్నాయో, ఇంకా అవి కూడా దొరికాయన్నమాట. దాన్ని బట్టి మనం చాలా చోట్ల నుంచి వచ్చారన్నది కూడా అర్థమవుతుంది. సో, వీళ్ళు ఒక్కసారిగా వచ్చి మీద పడిపోయి ఈళ్ళు ధ్వంసాలు చేసేటోళ్ళు. అండ్ ఈళ్ళ గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ ట్రాయ్‌ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ట్రాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ అన్నమాట. యాక్చువల్‌గా మనం ట్రోజన్ వార్ చదువుకుంటాం కదా! స్టోరీ. యాక్చువల్‌గా అది నిజమైన స్టోరీయే. అంటే నిజంగా జరిగింది. ట్రాయ్ అనేది నిజంగా జరిగింది. దాన్ని ధ్వంసం చేశారు. దాని మీద వీళ్ళు స్టోరీలు రాసుకున్నారు. ఈ అనటోలియా ఉందా టర్కీలో. ఈ టర్కీలోనే ఉండేది ట్రాయ్. అంటే టర్కీ అంతా బేసిక్‌గా అనటోలియా అంతా ఆహ్, పర్వతాలుంటాయన్నమాట. హిల్స్ ఎక్కువుంటాయి. అయితే ఈ ప ఈ సముద్రానికి ఆనుకుని ఈ ట్రాయ్ నగరం అనేది ఉండేది. ఈ ట్రాయ్ అనేది ఆహ్, ట్రేడ్‌కి సెంటర్ అన్నమాట. ఎప్పుడైతే ట్రేడ్‌కి సెంటర్ అయిందో ఈ నగరం మీద పైరేట్స్ దృష్టి ఎక్కువుండేది. అందుకే వీళ్ళొచ్చి తరచూ వచ్చి దీని మీద దాడి చేసేటోళ్ళన్నమాట. ఆహ్ యాక్చువల్‌గా ట్రాయ్ అనేది ఒక నగరం గాదు. ఇది ఎలా అయిందంటే ఫస్ట్ ఒక నగరం ఉండేది. దాన్ని పైరేట్స్ వచ్చి ధ్వంసం చేసి లూటీ చేసి పట్టుకెళ్ళిపోయేవారు. అది మళ్ళీ ఇంపార్టెంట్ ప్రదేశం కదా! ట్రేడింగ్‌కి. మళ్ళీ అక్కడ నగరం కట్టేవాళ్ళు. మళ్ళీ వచ్చి ధ్వంసం చేసి పట్టుకెళ్లారు. అలా ఒక 7, 8 నగరాలున్నాయి. ఆర్కియలాజికల్‌గా చూసినప్పుడు ఒక కూలిపోయిన నగరం మీద ఇంకో నగరం ఆ కూలిపోయిన నగరం మీద ఇంకో నగరం అలా ఒక 7, 8 నగరాలున్నాయన్నమాట. ఈ ఈ దాడి చేసేది కూడా పైరేట్స్ కూడా గ్రీకోళ్ళు దాడి చేసేవాళ్ళన్నమాట. సో, యాక్చువల్‌గా ట్రోజన్ వార్‌లో గ్రీకులెళ్లి ఆహ్, ఆహ్, ట్రోజన్స్‌తో యుద్ధం చేత్తారా? అది ఈ దాడి జేసిన జ్ఞాపకాల మీద రాసుకున్న కథలనమాట. అయితే అది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, ఈ పైరేట్స్‌కి ఈళ్ళెళ్లి ఒక నగరాలను దాడి జేసి, దాన్ని ధ్వంసం చేసే చరిత్ర ఉంది. ఆళ్ళతో ఈ సీ పీపుల్ కూడా కలిసినప్పుడు ఈళ్ళు మొత్తం వెళ్లి ఆ బ్రాంజ్ ఏజ్‌లో ఉన్న సివిలైజేషన్స్ అన్నిట్లి మీద వీళ్ళు దాడి జేసి ఆహ్, దోచుకున్నారన్నది మనకి అర్థమవుతుందనమాట. ఆహ్, అయితే ఈ ఈ ఈ అన్ని కారణాల్లో ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆహ్, ఈ ఈ బ్రాంజ్ ఏజ్ కూలిపోవడానికి
రివోల్ట్. ఇంటర్నల్‌గా రివోల్ట్ జరిగింది. ఇంటర్నల్‌గా ఇన్‌స్టేబుల్‌గా ఉన్నదన్నది మనకర్థమైంది. అయితే దీనికి బోలెడంత ఎవిడెన్స్ కూడా ఇప్పుడు దొరికింది. అంటే మైసీనియన్ గ్రీస్‌లో సీ పీపుల్ వచ్చి అటాక్ చేయక ముందే లోపల ముందే కొంచెం విధ్వంసం జరిగిన ఆనవాళ్ళు కూడా మనకున్నాయి. దాని యొక్క లింక్ డీటెయిల్స్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ అయిపోవడానికి ఇంటర్నల్ రివోల్ట్స్ ఏదైతే కారణం ఉందో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. అదెందుకో అర్థం అవ్వాలంటే ఫస్ట్ అసలు ఈ బ్రాంజ్ ఏజ్ ఎకానమీని మనం అర్థం చేసుకోవాలి. ఎకనామిక్ సిస్టమ్‌ని. అయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఈ బ్రాంజ్ ఏజ్ వరల్డ్ అనేది చాలా కనెక్టివిటీగా ఉండేది. ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ రైట్? అండ్ ఈ ఎకానమీలో మేజర్ ఆపర్చునిటీస్ ఏంటంటే మైనింగ్. అంటే ఎక్కడైతే గనులుంటాయో అక్కడ కాలనీలు ఎస్టాబ్లిష్ చేసుకొని మైన్ జేసుకోవడం. అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్ జేసుకోవడం. ఈ ట్రాన్స్‌పోర్ట్ జేస్తున్నారు కాబట్టి కొంతమంది దీన్ని దొంగలిచ్చే ప్రయత్నం చేసేవారు. పైరసీ చేసేటోళ్ళు. తర్వాత ట్రేడింగ్ సెంటర్స్‌ని కంట్రోల్ చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్‌గా ప్యాలెస్‌లకి స్ప్రెడ్ జేయడం. ఈ ఈ ఈ గూడ్స్ అన్నిటిలిని. అండ్ ఈ ప్యాలెస్ ఉంది చూసారా? ఈ ప్యాలెస్‌లనేవి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా బ్రాంజ్ ఏజ్‌లో ఉన్న సివిలైజేషన్స్ ఈజిప్ట్ గాని, లేదంటే మైసీనియన్ గ్రీస్ కానీ, లేదంటే ఆహ్, ఆహ్, హైటైట్ ఎంపైర్ గాని, లేదంటే లెవాంట్‌లో ఉన్న కెనటైట్ ఎంపైర్ గాని, ఇయన్నీ ప్యాలెస్ ఎకానమీసే అనమాట. ప్యాలెస్ సెంట్రిక్‌గా ఉన్న ఎకానమీస్. అయితే ఇవి ఎలా వర్క్ అయ్యాయంటే, సమాజం మధ్యలో ప్యాలెస్ అనేది ఉండేది. అది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అన్నిటిని తీసుకొని ఇది ఆహ్, ఆర్టిజోనల్ వర్క్‌షాప్స్ అంటే బ్రాంజ్ వస్తువులు తయారు చేసే వర్క్‌షాప్స్‌ని మెయింటైన్ చేసి, మొత్తం ప్రొడక్ట్స్ అన్నిటిని ఇది కంట్రోల్ చేసేది. ఇయన్నీ తీసుకొని తర్వాత అందరికి రీడిస్ట్రిబ్యూట్ చేసేదనమాట. సో, ఇది కంట్రోల్డ్ ఎకానమీ. ఇంకో పక్కనేమో ప్రపంచంతో కూడా ట్రేడ్ కూడా చేసేది. సో, ఈ రకంగా మనం ప్యాలెస్ ఎకానమీ అంటే కంట్రోల్డ్ ఎకానమీ అని గుర్తెచ్చుకోవాలి. అయితే కంట్రోల్ ఎకానమీ ఉన్నంత మాత్రాన రివోల్ట్ వచ్చేస్తదా అంటే లేదు, లేదు. అర్థం చేసుకుందాం. ఇంకా దీనికి స్టోరీ ఉంది. అయితే ఆ సమాజం యొక్క పూర్తి నేచర్ అర్థం అవ్వాలంటే, మనకి నేచర్ అనేది అర్థం గావాల. యాక్చువల్‌గా బ్రాంజ్ రాకముందు సమాజంలో వెల్త్ అనేది ప్రాపర్‌గా క్రియేట్ అవ్వలేదు. అంటే అప్పటికి కూడా మనీ అనే కాన్సెప్ట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెయిన్ ఉందనుకోండి. లోకల్‌గా దీన్ని మనీగా వాడుకునేవాళ్ళు. క్యాటిల్‌ని గూడా మనీగా వాడుకునేవాళ్ళు. తర్వాత స్లేవ్ ఎకానమీ ఉండేది. సర్వెంట్స్ ఉండేటోళ్ళు. ఈళ్ళంతా ఒక ఫార్మ్ ఆఫ్ మనీని రిప్రజెంట్ చేశారు. అయితే ఈళ్ళెప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్త్ అవ్వలేదు. ఎందుకంటే ఈ ఈ ఇప్పుడు ఈ మనీ ఈ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి. ఆహ్, ధాన్యం ఉందనుకోండి. ఇది ఎక్కువ రోజులు మనం దాయలేం కదా! దాని తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైసీనియన్ గ్రీస్ నుండి ఈజిప్ట్‌తో ట్రేడ్ చేయాలనుకోండి. అక్కడి నుంచి ఇక్కడే పండుతది కదా! సో, ఇది అందరికీ అవసరం ఉండేది కాదు. తర్వాత అవసరం ఉన్నంతే ట్రేడ్ చేసుకునేటోళ్ళు ఈటిలిని. క్యాటిల్‌ని గాని, ఈటిలిని గాని. కానీ ఈ అన్నిట్లికి భిన్నంగా బ్రాంజ్ ఉందనుకోండి. బ్రాంజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రేర్. అన్ని చోట్ల దొరికేది కాదు. కో కో అంటే టిన్ అనేది అన్ని చోట్ల దొరకదు కదా! కాబట్టి ఇది అరుదుగా దొరికేది. సో, అరుదుగా దొరికేది ఏదైనా సరే దానికి వాల్యూ ఉంటది. రెండోదేంటంటే ఆహ్, ఇది ఈజీగా ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఎక్కువ రోజులు మన్నుతది. ఇదేమి అన్నం అదే ధాన్యంలా కుళ్ళిపోదు. లేదంటే క్యాటిల్ ఇలా చచ్చిపోదు కదా! దీని డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉంటది. దాని తర్వాత ఇది అందరికీ కావాల్సింది చాలా చాలా అవసరమే ఉండదు. ఎంతన్నా అంటే బ్రాంజ్ అనేది డబ్బండి వెల్త్ అయినప్పుడు నాకు అవసరానికే కావాలని ఏమి ఉండదు కదా! ఎంతన్నా సరే కావాలి అనే కాన్సెప్ట్ అనే నేచర్ ఉంది దీనికి. అట్లాంటప్పుడు ఈ ఈ ఈ బ్రాంజే ప్రపంచంలో ఫస్ట్ వెల్త్ రూపం తీసుకుందనమాట. అండ్ మీకు ఎప్పుడైతే వెల్త్ అనేది క్రియేట్ అవుతదో సొసైటీలోని అది ఆ సమాజాన్ని మారుతది. దీన్ని మనం థామస్ పిక్టీ రాసిన అంటే 'క్యాపిటల్ ఇన్ 21st సెంచరీ' అనే బుక్‌లో ఆయన్ని ఈ 100, 200 సంవత్సరాల్లో ఉన్న క్యాపిటల్‌ని అర్థం చేసుకొని అంటే ఈ టాక్సేషన్‌లన్నీ చదివి అర్థం చేసుకొని అధ్యయనం చేసి ఈయన ఏం చెప్పాడంటే వెల్త్ అనేది స్టార్టింగ్ సమాజాలని అది గ్రోత్‌కి ఉపయోగపడతది. సమాజాలు పెరగడానికి ఉపయోగపడతది. కానీ ఒక పాయింట్‌కొచ్చేసరికి అక్కడున్న ఎలీట్‌లు ఏం చేత్తారంటే ఆహ్, స స గ్రోత్‌లో కాకుండా వెల్త్ కాన్సంట్రేషన్ ద్వారా వాళ్ళు మనీని వెల్త్‌ని కాన్సంట్రేట్ జేత్తారాళ్ళు. అండ్ ఈ ఈ పద్ధతి నిజమైన గ్రోత్‌కి ఉపయోగపడదు. ఆ టైంలో సొసైటీ అనేది స్టాగ్నేట్ అయిపోద్ది. లేదంటే డిక్లైన్ అయిపోతది రియల్ గ్రోత్. సో, అలా జరుగుతది. ఈ సైకిల్ అనేది జరుగుతదని జెప్పి థామస్ పిక్టీ రాసాడు. అయితే ఇది ఇతను మోడర్న్ సొసైటీకి రాసిన ఈ వెల్త్ నేచర్ ఏ సమాజంలో ఉంటది కాబట్టి, ఆ సమాజాల్లో కూడా మనం అన్వయించుకోవచ్చు. అండ్ ఈ కారణంగానే
స్టార్టింగ్ ఈ ప్యాలెస్ ఎకానమీ అనేది ఆ బ్రాంజ్ ఏజ్ పురోగతికి ఉపయోగపడినా సరే, రాను రాను అది ఎప్పుడైతే ఎలీట్ వెల్త్ కాన్సంట్రేట్ చేయడం మొదలుపెడతారో, యుటాలిటేరియన్‌గా మారిపోవడం మొదలుపెడతారో, అప్పుడు అది ఆ సమాజాల్లో ఇన్‌ఈక్వాలిటీ పెంచేత్తదనమాట. అంటే ఈ బ్రాంజ్ ఏజ్ కూడా చాలా అది ట్రేడ్ మీద ఆధారపడిన సమాజం. తర్వాత వాతావరణం మీద ఆధారపడిన సమాజం. నీకు ఎలీట్ అనేవాళ్ళు జనరస్‌గా లేరనుకో, ఒకవేళ వాతావరణం బాగోపోతే ద దానికి తగ్గ ఆళ్ళు అంటే వాళ్ళకి రావాల్సిన వాటాను తగ్గించుకొని మిగతా వాళ్ళకి ఈ పంచకుండా ఉన్నారనుకోండి, అది ఈజీగా ఆ సమాజాల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తోసేత్తదనమాట. సో, వీళ్ళు రాను రాను ఏం చేత్తారంటే యుటాలిటేరియన్‌గా మారిపోయి ప్రజల నుంచి ఎక్స్‌ప్లాయిట్ చేయడం మొదలుపెడతారు. అప్పుడేమవుతది, ప్రజల్లో అసంతృప్తి పెరిగి రివోల్ట్‌కి దారితీత్తది. అందుకనే మనకి ఈ ఈ పర్టిక్యులర్ సమాజాల్లో ప్యాలెసెస్‌ని బర్న్ చేసిన ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. సో, తిరుగుబాటు ఉందన్నది అంటే ఇనీక్వాలిటీ పెరిగినప్పుడు తిరుగుబాటొస్తదన్నది మార్క్సియన్ కాన్సెప్ట్. అయితే దీనికి అదనంగా పీటర్ ట్విచెల్ ఏం చెప్పాడంటే, తిరుగుబాటు అనేది అంత సింపుల్‌గా రాదు. యాక్చువల్‌గా దీనికి చాలా న్యూయాన్స్ అనేది ఉంది. ఇతను ఎవరంటే యాక్చువల్‌గా ఇతను ఒక డేటా సైంటిస్ట్. ఇతను స్టార్టింగ్ బర్డ్స్ లైఫ్ సైకిల్స్ మీద రీసెర్చ్ చేసేవాడనమాట. అంటే బూమ్ బస్ట్ సైకిల్స్ అంటాం గదా! ఆటిల మీద రీసెర్చ్ చేసేవాడు. అతని తర్వాత ఆ ఫీల్డ్‌లో మేజర్ బ్రేక్ త్రూస్ అన్నీ వచ్చేసాక, ఇతను మానవ సమాజాలని రీసెర్చ్ చేయడం అంటే హిస్టరీలో ఉన్న అన్ని మానవ సమాజాలు పాపులేషన్ డైనమిక్స్‌ని వాడుకొని, ఆ సమాజాల్లో యుద్ధాలెందుకు జరిగాయి, రెవల్యూషన్స్ ఎందుకొచ్చాయి, సివిల్ వార్స్ ఎందుకొచ్చాయి, ఈటిలిని అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఇలా అధ్యయనం చేయడం ద్వారా ఇతను ఏం చెప్పాడంటే, కేవలం పేద ఒక శ్రామిక వర్గంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు తిరుగుబాటు చేయడం ద్వారా సివిల్ వార్‌లు రావు. యాక్చువల్‌గా రియల్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎలీట్ ఓవర్ ప్రొడక్షన్ అన్నమాట. అసలు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేత్తాను. సమాజం స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు ఎలీట్ ఉంటారు కదా! ఆళ్ళందరికీ ఎలీట్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. పవర్ పొజిషన్స్ ఉంటాయి. సో, వాళ్ళు సంతృప్తిగానే ఉంటారు. కానీ ఈళ్ళ కుటుంబ సభ్యులు పెరుగుతూ ఉంటారు కదా! రాను రాను. ఎలీట్ పాపులేషన్ పెరిగినంత ఫాస్ట్‌గా ఆళ్ళ పొజిషన్స్ పెరగవు. ఆళ్ళ పొజిషన్స్ అన్నే ఉంటాయి. అలా ఉన్నప్పుడు వీళ్ళు కాంపిటీషన్స్ అనేవి ఎక్కువైపోతుంటాయన్నమాట. అంటే అది అన్‌హెల్తీ అట్మాస్ఫియర్‌కి దారితీస్తది. అలాంటప్పుడు సమాజంలో 3 కలహాలకు దారితీస్తాయన్నమాట. ఒకటేంటంటే ఈళ్ళు సమాజంగా బయటకి యుద్ధానికెళ్ళి కొత్త టెరిటరీలని ఆక్రమించుకొని, పవర్‌ని తెచ్చుకొని ఆ కొత్త పవర్‌ని వీళ్ళు ఉన్న ఎలీట్‌కి సమకూర్చే ప్రయత్నం జేత్తారు. లేదా ఉన్న పవర్ కోసమే లోపల లోపల సివిల్ వార్‌లు పడి ఘర్షణలు చేసుకొని సివిల్ వార్‌కి దారి తీత్తది. లేదా ఎవరైతే ఎలీట్ ఆహ్, అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు ఈ శ్రామికులతో కలిసి విప్లవాల్ విప్లవాలకు దారితీస్తారని జెప్పి ఇతను మొత్తం అంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌ని బ్రాంజ్ ఏజ్ కొలాప్స్‌ని ఇతను అధ్యయనం చేయలేదు. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ టేబుల్స్ మనకి అందుబాటులో లేవు. కానీ రోమన్ ఎంపైర్ కొలాప్స్ దగ్గర నుండి ఆహ్, లేటెస్ట్‌గా ఉన్న రష్యన్ రెవల్యూషను, ఆహ్, ఇప్పుడున్న అమెరికన్ సిట్యుయేషన్ దాకా అన్ని సమాజాలను అధ్యయనం చేసి ఇతను ఈ కంక్లూషన్‌కొచ్చాడనమాట. అండ్ ఈ కాన్సెప్ట్ గురించి మనం ఫ్యూచర్ వీడియోస్‌లో కూడా బాగా డిస్కస్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎలీట్ ఓవర్ ప్రొడక్షన్ అనేది. అండ్ ఈ ఎలీట్ ఓవర్ ప్రొడక్షన్ వల్లే మేజర్‌గా ఆహ్, సమాజంలో కొహీషన్ అనేది దెబ్బతింటదనమాట. అంటే అందరూ ఒక ఏకదాటి మీద ఉండరు. అలాంటప్పుడు అది ఈజీగా బయట నుంచి ఏ విపత్తొచ్చినా సరే ఆటిలికి ఈజీగా వాటిల్ని ఎదుర్కోకుండా కూలిపోద్దనమాట. జనరల్‌గా ఈళ్ళ కొహెషన్ ఉండుంటే, ఈళ్ళంతా ఐకమత్యం ఉండుంటే ఈ సమాజాల్లో, బయట నుంచి పీపులొచ్చినా సరే వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్ళు. కానీ వీళ్ళకే బోలెడన్ని ఘర్షణలున్నాయి గాబట్టి, అలాంటి సందర్భాల్లో బయట నుంచొచ్చిన ఏ విపత్తు ఇదే కాదు, ఆహ్, ఫ్యామిన్ అయినా, ఎర్త్‌క్వేక్స్ అయినా, ఇంకో విపత్తయినా సరే వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆ సమాజాలన్నీ నాశనం అయిపోయాయి. మీరు గనక చూసుకుంటే మైసీనియన్ గ్రీస్ ఏదైతే ఉందో అది ఫుల్ నాశనం అయిపోయి డార్క్ ఏజెస్‌లోకెళ్ళిపోయిందనమాట. ఆ తర్వాత హైటైట్ ఎంపైర్ అయితే నామరూపాలు లేకుండా పోయింది. బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ తర్వాత అసల. అలాంటి ఒక ఎంపైర్ అనేది లేకుండా పోయింది. తర్వాత తర్వాత కెనడైట్ ఎంపైర్ అయితే అది కూడా అంతే హైటైట్ ఎంపైర్ లాగానే అయిపోయింది. తర్వాత ఈజిప్ట్ ఈ 3 ఎంపైర్‌లా నాశనం అయిపోలేదు గానీ అది ఎగ్జాస్ట్ అయిపోయింది. ఆ పీపుల్‌తో పోట్లాడి అది ఎగ్జాస్ట్ అయిపోయి, ఒకప్పుడు ప్రపంచంలో ఇంపార్టెంట్ పవర్ సెంటర్‌గా ఉన్న పవర్ హౌస్‌గా ఉన్న ఈజిప్ట్, అది ఈ ఈ బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ అయిన తర్వాత
అది దాని రీజన్‌కే పరిమితమవుతది. తర్వాత బయట నుంచి వచ్చినోళ్ళ ఆక్రమణకు కూడా గురైపోతదనమాట. సో, ఈజిప్ట్ కూడా డిక్లైన్ అయిందనే చెప్పుకోవాలి ఒక రకంగా. అండ్ మెసొపొటేమియా వచ్చేసరికి ఇది మిగిలిన ఆటిలతో భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెడిటేరియన్ సీ‌కి ఆనుకుని లేదు గదా! అది కొంచెం అండ్ ల్యాండ్ లోపలికుంది. అందుకని ఈ సీ పీపుల్ వల్ల అంటే ఈళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, సఫర్ అయ్యారు. కానీ త్వరగా రికవర్ అయ్యారు. అండ్ ఇంకో కారణం ఏంటంటే మెసొపొటేమియాలో ఎప్పటినుంచో యుద్ధం చేసుకుంటూ ఉన్నారు కదా! మీరు ఈ మెసొపొటేమియా వీడియో చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళకి వార్ కల్చర్ ఉంది. దానివల్ల వీళ్ళు ఎక్కువ రెసిలియంట్‌గా ఉండాలి. అందుకని ఆళ్ళు త్వరగా రికవర్ అవుతారు. తర్వాత మిగిలిన సమాజాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ ఈ మెసొపొటేమియా నుంచి వచ్చిన నియో అసీరియన్ ఎంపైర్ తర్వాత నియో బాబిలోన్ ఎంపైర్ ఆ టైంలో ఉన్న ప్రపంచాన్ని అంటే ఎక్కువ ప్రపంచాన్ని విస్తరిత్తదనమాట. విస్తరణ గూడా జరుగుతది. సో, ఈళ్ళు సూపర్ పవర్‌గా ఎదుగుతారు తర్వాత. బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ తర్వాత. అండ్ ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఈస్ట్‌లో ఒక మూలన్న చైనాలో గూడా సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత సాంగ్ డైనస్టీని ఈ డైనస్టీ కూలిపోయి జో డైనస్టీ అనేది రీప్లేస్ చేత్తది. దాని గురించి మనం థర్డ్ ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే జాంగ్ డైనస్టీలో కరప్షన్ పెరిగిపోయింది. లోపల కొహెషన్ దెబ్బతిన్నది. అందుకని చిన్న డైనస్టీ అయిన జో వచ్చి ఈ జాంగ్ డైనస్టీని రీప్లేస్ చేసిందన్నది. సో, ఈ అన్నిటిలోని మనకు కనబడేది ఇదే. ఈ ఎలిట్ ఓవర్ ప్రొడక్షన్ వల్ల, లేదంటే వెల్త్ కాన్సంట్రేషన్ వల్ల, కరప్షన్ పెరిగిపోవడం. దానివల్ల ఈ సమాజాలన్నీ ఆహ్, ఆహ్, ట్రాన్సాక్షన్ కొన్ని కూలిపోయాయి. కొన్నేమో డార్క్ ఏజెస్‌లోకెళ్ళిపోయాయి. కొన్నేమో ఇంకొక డైనస్టీతో రీప్లేస్ చేయబడ్డాయి అన్నమాట. సో, ఈ రకంగా మనం బ్రాంజ్ ఏజ్‌ని అర్థం చేసుకోవచ్చు కొలాప్స్‌ని. ఆ! అయితే లాస్ట్‌లో మనమెందుకు ఈ బ్రాంజ్ ఏజ్ కొలాప్స్ గురించి చదవాలంటే, యాక్చువల్‌గా మన జనరేషన్‌కి ఈ బ్రాంజ్ ఏజ్ కొలాప్స్‌ని చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఇప్పుడు మనం ఉన్న సమాజం ఏదైతే ఉందో దాన్ని మనం పాక్స్ అమెరికానా అంటాం. అంటే అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం అంతా ఉంది. ఆళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ జేస్తారు ట్రేడ్‌కి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఒకదానితో ఒకటి ట్రేడ్ జేసుకోవడానికి పీస్‌ఫుల్‌గా వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ జేస్తారు. దానికి బదులుగా మనం అందరం యూఎస్ డాలర్‌లోనే మనం ట్రేడ్ జేయాలన్నమాట. సో, ఇది ఇప్పుడున్న ప్రపంచం. అండ్ ఈ ప్రపంచం గూడా బ్రాంజ్ ఏజ్ ఎలా అయితే కొలాప్స్ అయిందో అలాగే కొలాప్స్ అంటే అమెరికాలో సివిల్ వార్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఇందాక మనం పీటర్ టుచిల్ అని చెప్పుకున్నాం గదా! ఆయన ఆహ్, అధ్యయనం ప్రకారం తర్వాత ప్రొఫెసర్ జంగల్ చాలామంది వచ్చే 5, 10 సంవత్సరాల్లో అమెరికాలో సివిల్ వార్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాక్స్ అమెరికా అనేదైతే ఉందో ఆ ప్రపంచం ఈ వరల్డ్ ఆర్డర్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఆహ్, అండ్ బ్రాంజ్ ఏజ్‌లో ఉన్న సమాజం కన్నా, ఇప్పుడు ఉన్న సమాజం ఇంకా ఫ్రెజైల్. అంటే ఆహ్, వాళ్ళకన్నా మనం ఇంకా డిపెండెన్సీలో బతుకుతున్నాం. ఇప్పుడు ఈ పెట్రోల్ ఆగిపోయిందనుకోండి, ట్రేడ్ ఆగిపోయిందనుకోండి, పాక్స్ అమెరికానా కూలిపోయి, పెట్రోల్ లేకపోతే ఫెర్టిలైజర్స్ ఉండవు. సో, ప్రపంచం అంతా చాలా టఫ్ టైమ్స్ ఉన్నాయి మన ముందు. అండ్ ఇట్లాంటి టఫ్ టైమ్స్‌లో మనం సర్వైవ్ అవ్వాలంటే, మనం కొహెసివ్‌గా ఉండాలి. ఐకమత్యంతో ఉండాలి. అండ్ ఈ ఐకమత్యం అనేది ఏదో బలవంతంగా ఆహ్, రుద్దితే వచ్చేది గాదు. అన్యాయం జేసి బలవంతంగా ఐకమత్యంగా ఉండమంటే అది నిజంగా ఉండదు. అట్లా రాదది. అసలు నిజంగా ఐకమత్యం రావాలంటే మనం న్యాయంగా ఉండాలి. తర్వాత ఇంకోటేంటంటే ఎంపతి ఉండాలి సమాజంలో. ఒకళ్ళ పట్ల ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ఎంపతి ఉండాలి. అండ్ ఈ ఎంపతి అనే కాన్సెప్ట్‌ని ఇందాక మనం మైసీనియన్ గ్రీస్ కూలిపోయింది డార్క్ ఏజెస్‌లోకెళ్ళిపోయిందన్నాం గదా! అలాంటి డార్క్ ఏజెస్‌లో హోమర్, హోమర్ అనే ఒక కవి ఆహ్, అ అలాంటి డార్క్ ఏజెస్‌లో ఈ ఎంపతిని తన కవిత్వం ద్వారా మైసీనియన్ గ్రీస్‌లో డార్క్ ఏజెస్‌లో ఉన్న గ్రీస్‌లో పుట్టిచ్చాడు. అండ్ ఆ ఎంపతి అతని కవిత్వం వల్లే ఈ గ్రీక్ సివిలైజేషన్ ప్రపంచంలో అతి ఉన్నతమైన సివిలైజేషన్‌గా ఎదిగింది. ఇప్పటికి కూడా అక్కడ పుట్టిన ఫిలాసఫీ ఇప్పటికి మనం చదివే ఫిలాసఫీగా అయింది. అండ్ ఇతని కవిత్వం ద్వారా గ్రీక్‌లో సివిలైజేషన్ అనేది ఎలా ఉదయించిందన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంపతి ఎలా పుట్టిందన్నది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. యాహ్! అందరితో సెలవు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.